ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృష్ణకాంత్ పార్కులో వాకర్స్తో మమేకమవుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ముందు నుంచి కూడా చెప్తున్నాం, చాలా సైలెంట్గా చాప కింద నీరుల బీజేపీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వెళ్తోంది. గత ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో జరిగిన సీన్ మళ్ళీ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రిపీట్ అవుతుంది. బీజేపీ గెలవబోతుంది అంటూ కూడా బీజేపీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం మనకు అందుబాటులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సరేంటి కృష్ణకాంత్ పార్కులో ప్రచారం చేస్తూ ఉన్నారు, కార్పెట్ బాంబింగ్తో ప్రచారం చేస్తూ ఉన్నారు, రకరకాలుగా అంది వచ్చిన అవకాశాలన్నీ కూడా వినియోగించుకుంటున్నారు. ఇటు అపార్ట్మెంట్ కావచ్చు, అన్ని ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఇది పక్కన పెడితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నేరుగా మీ పైన విమర్శను సందేశిస్తున్నటువంటి పరిస్థితి. కార్పెట్ బాంబింగ్ పేరుతో విమర్శలు కూడా చేశారు. ప్రధానంగా పాకిస్తాన్లో బాంబులు వేయడం చేత కాదు, ఇక్కడ జూబ్లీహిల్స్లో వచ్చి కార్పెట్ బాంబింగ్ చేస్తారా అంటూ కూడా ఈ కామెంట్స్ ఎట్లా చూస్తారు? ప్రచారం కొంచెం పక్కన పెడితే ఒకటి ముందుగా పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, బాధ్యత గల వ్యక్తివి ఈ రకంగా మాట్లాడము ఎంతవరకు సమంజసమో తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా ఆపరేషన్ సింధూర్లో మన సైనికులు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద ఏ రకంగా మరి దాడులు చేసి బ్లాస్టింగ్ చేసి ధ్వంసం చేశారో, నేలమట్టం చేశారో మనం చూసాము. అనేక మంది ఉగ్రవాదులను ఏ రకంగా మరి మట్టిలో కలిపామో మనం చూసాము. అది సాక్ష్యాలతో సహా చూసాము, వీడియోలు చూసాము. చివరకు పాకిస్తాన్ ప్రధానమంత్రి, పాకిస్తాన్ డిఫెన్స్ చీఫ్ కూడా అంగీకరించాడు, మా మీద భారతదేశం దాడి చేసింది, ఇంత నష్టం జరిగిందని. అందుకే మేము మరి కాల్పుల విరమణకు ముందుకొచ్చామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రకంగా చేసిన వాళ్ళు చెప్తా ఉన్నారు, వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి. దెబ్బతిన్నోళ్ళు కూడా పాకిస్తాన్ కూడా ఒప్పుకుంటుంది, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒప్పుకుంటుంది. కానీ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఒప్పుకోరు. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పాకిస్తాన్ గురించి తప్పుడు ప్రచారం చేయడము, మన సైనికులను అవమానం చేసే విధంగా, దేశాన్ని అవమానం చేసే విధంగా, దేశ సమగ్రతను మరి ఆలోచన చేసే విధంగా ఈరోజు మాట్లాడడం ఏదైతున్నదో ఏ మాత్రం మంచిది కాదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సైనికులకు, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. జూబ్లీహిల్స్లో ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటి? కార్పెట్ బాంబింగ్ అంటే ఏంటి? ఆయన ఎక్కడ కూడా పరిగెత్తుకొని సైనికులు రాలా. ఆయన ఏమన్నాడు, అక్కడ బాంబులు ఏమంటే వేయకుండా పారిపోయి వచ్చి ఇక్కడ బాంబులు వేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడాడు. రాజకీయపరమైనటువంటి అవగాహన లేకుండా దుందుడుకు విధానంతో మాట్లాడితే ఇక్కడ కార్పొరేట్ బాంబింగ్ కాదు, మహాపాదయాత్రలు. మేము ఎప్పుడు కూడా అఫీషియల్గా మేము కార్పొరేట్ బాంబింగ్ అని చెప్పలేదు. మహాపాదయాత్రలు చేస్తుంటే దాన్ని కార్పొరేట్ బాంబింగ్ అని చెప్పి దానికి పాకిస్తాన్లో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్కు లింక్ పెట్టి మాట్లాడము ఆయన స్థాయికి తగ్గదు. లేకపోతే ఆయన స్థాయి గంతే కావచ్చు, ఆయన ఆ రకంగానే మాట్లాడతా కూడా ఆయన స్థాయి అంతే. ఇంకొక అంశము, అజారుద్దీన్ మంత్రి పదవి ఇస్తే, మైనారిటీలకు మంత్రి పదవి ఇస్తే, బీసీ కోట కింద మంత్రి పదవి ఇచ్చారు, మైనారిటీలకు ఇస్తే కిషన్ రెడ్డి జాగిర్ ఏమన్నా పోతుందా అనే ఒక కామెంట్ కూడా నిన్న రాత్రి చేసినటువంటి. మాకేం పోదు. నేను రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను, మైనార్టీలు 2 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం వచ్చారా? మైనార్టీలు 2 సంవత్సరాల తర్వాత నీకు జ్ఞాపకం వచ్చారా? జూబ్లీహిల్స్లో మైనార్టీల ప్రభావం ఉంది కాబట్టి, జూబ్లీహిల్స్లో గెలవాలి కాబట్టి ఇప్పుడు మీకు బాధారగా ఎమ్మెల్యే కాని వ్యక్తిని, ఎమ్మెల్సీ కానిటువంటి వ్యక్తిని మీరు ఈరోజు ప్రజలను మభ్యపెట్టడం కోసం జూబ్లీహిల్స్లో మైనార్టీల ఓట్లు కొల్లగొట్టాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో మంత్రి పదవి చేశారు తప్ప మీరు మైనార్టీల మీద ప్రేమ ఉంటే 2 సంవత్సరాల క్రితం ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాను. మీరు అజారుద్దీన్ చాలా మంచోడని మాట్లాడుతున్నారు. అజారుద్దీన్ మంచోడైతే ఎన్నికల్లో టికెట్ ఎందుకు ఇవ్వలేదు? గతంలో అక్కడ పోటీ చేశాడు కదా, పోటీ చేసి ఓడిపోయాడు కదా, ఎందుకు ఇవ్వలేదు టికెట్? ఇప్పుడు ఒకటి మరి టికెట్ ఇవ్వలేదనుకో, మరి మీరు ఆయనను మళ్ళీ మంత్రివర్గంలో తీసుకోవచ్చు కదా, చాలా మంచోడైతే. కాబట్టి ఎవరిని విమర్శిస్తున్నారు మీరు? మీ తప్పులు పెట్టుకొని మీ చేతగానితనము, మీ యొక్క అవకాశవాదాన్ని మా మీద రాలేస్తే ఎట్లా? ఎన్టీఆర్ విగ్రహాన్ని జూబ్లీహిల్స్లో చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపిస్తా అంటూ కూడా ముఖ్యమంత్రి కామెంట్ చేశారు. ఇప్పుడు మీరు డబుల్ ఇంజిన్ సర్కార్లో కూటమిగా ఉన్నారు. సో దీన్ని ఎట్లా? తప్పేముంది అంటున్నా, విగ్రహం పెడితే తప్పేముంది అంటున్నా. దాంట్లో చర్చించుకోవాల్సిన అవసరం ఏముంది? చర్చించుకోవాల్సిన విగ్రహం పెట్టాలా, పెడితే తప్పేముంది? పెట్టాలా. ఆయన ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల్లో మంచి నటుడు,
ఈరోజు ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల్లో మంచి నటుడు, మంచి రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాబట్టి ఆయన విగ్రహం పెడితే తప్పేముంది అంటున్నా. సార్ ఫైనల్ చెప్పండి, ఒకే చోట ఒకేసారి దాదాపు 50-60 చోట్ల జూబ్లీహిల్స్లో 7 డివిజన్లో కార్పొరేట్ బాంబింగ్ అని మీ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు, మీరే మహాపాదయాత్ర అని చెప్తా ఉన్నారు. రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఓవరాల్గా ఏం చెప్తారు దీని మీద? మీరు ఒకసారి ఈరోజు కూడా ఉంది, ఈరోజు కూడా మహాపాదయాత్ర ఉంది మాది. మీరు కొద్దిగా బస్తీలలో తిరగండి, లేకపోతే ప్రజలను ఇంటింటికి వెళ్ళి కలవండి. ఏ రకమైనటువంటి స్పందన ఉందో, అద్భుతమైనటువంటి స్పందన ఉంది. ఎందుకంటే ఇక్కడ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన చూశారు జూబ్లీహిల్స్ ప్రజలు, తెలంగాణ ప్రజలు. ఇది ఇంత ఇంటర్నేషనల్ సిటీ, ఇది ఇస్తాంబులు, ఇది సింగపూరు, ఇది న్యూయార్కు, లేకపోతే ఇది వాషింగ్టన్ DC అని అనేక రకాలుగా కేసీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. జూబ్లీహిల్స్లో కనీస సౌకర్యాలు లేవు. ఒక గ్రామంలో ఉండేటువంటి సౌకర్యాలు కూడా జూబ్లీహిల్స్లో లేనటువంటి పరిస్థితి. సో ఇది ఖచ్చితంగా గత ఉప ఎన్నికల్లో జరిగినటువంటి దుబ్బాక కావచ్చు, హుజురాబాద్ కావచ్చు, లేకపోతే ఇటు మునుగోడు కావచ్చు, అట్లాంటి సీన్ మళ్ళీ రిపీట్ కాబోతుంది అనేది కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా సర్వేలు ఇట్లాంటివన్నీ బోగస్, గ్రౌండ్ లెవెల్లో బీజేపీ ఉంది, ప్రజలు ఆదరిస్తారు. గత బీఆర్ఎస్ వైఫల్యాలు, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ వైఫల్యాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బీజేపీకి అవకాశం ఇస్తారనేది కిషన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీతో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.